వెల్కమ్ టు గాయత్రి కిచెన్. మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. ముందుగా 1/2 కేజీ బీట్రూట్ని తీసుకొని ఇలా పీలర్తో పై తొక్కు అంతా తీసేసి నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇలా గ్రేటర్ సహాయంతో బీట్రూట్ని తురుము పక్కన పెట్టుకోవాలి. మొదటగా చూస్తున్నవారు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కడాయిలో నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పును దోరగా వేయించుకోవాలి. అలాగే కిస్మిస్ని కూడా నెయ్యిలో బాగా దోరగా వేయించుకోవాలి. పాన్లో నెయ్యి వేసుకుని బీట్రూట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. పాలు పోసుకొని బీట్రూట్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా బాగా దగ్గర పడినప్పుడు చక్కెర వేసుకొని బీట్రూట్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షని బీట్రూట్లో కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.